బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికే మేఘాని నగరంలో కుప్పకూలినట్టు సమాచారం అందుతోంది. సమీపంలో హోటల్ పై విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 12 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 25 ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున దట్టమైన పొగ కమ్ముకుంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ప్రాణ నష్టంపై ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. విమానాశ్రయ అధికారులు అంతర్గత దర్యాప్తును ప్రారంభించారుగా తెలుస్తోంది. ఇక సాంకేతిక బృందం పరిస్థితిని అయితే అంచనా వేస్తోంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం అందుతోంది. ఇక మరోవైపు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పిఎంఓ అధికారులు, ఎయిర్ ఇండియా అధికారులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 1:17 విమానం టేకాఫ్ కాగా 1:50 ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. విమానంలో 242 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అహ్మదాబాద్ కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్టు సమాచారం. అలాగే పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదంలో విజయ్ గాయపడినట్టు ముందుగా వార్తలు వచ్చాయి. ఇక పూర్తి వివరాలు చూస్తే గనక విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా అయితే స్పందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదంపై పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ట్వీట్ చేశారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని చెప్పారు. ఇక తీవ్ర అప్రమత్తతో ఉన్నామని, తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెప్పారు. ఇంకా మరోవైపు చూసుకున్నట్లయితే ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం మరణించినట్టు సమాచారం అందుతోంది. 50 మృతదేహాలు, మరోవైపు 50 మృతదేహాలను విమాన శకలాల నుంచి వెలికి తీసినట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు. మాజీ సీఎం విజయ్ రూపానీ, ఇంకోవైపు మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించినట్టు తెలుస్తుంది. ఆయన కుమార్తె లండన్ లో నివసిస్తున్న నేపథ్యంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్ ప్రయాణమైనట్టు తెలుస్తుంది. ఇక ఆయన భార్య అంజలి రూపానీ కూడా లండన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆమెను తీసుకువచ్చేందుకే ఆయన లండన్ పయనమైనట్లు విజయ్ రూపానీ కుటుంబ సభ్యులు వివరించినట్టు తెలుస్తోంది. ఇక 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వీరంతా ఈ ప్రమాదంలో మరణించినట్టు సమాచారం అందుతోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించిన తాజా అప్డేట్ ఏంటి? మొత్తం మీద చూసే సుష్మా, కొద్దిసేపటి కిందట ఏదైతే బ్లాస్ట్ అయినటువంటి ఎయిర్ ఇండియా విమానం ఉందో, విమానంలో దాదాపు 242 మంది ప్రయాణిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు విమాన సిబ్బందితో పాటు అదేవిధంగా విమానంలో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పూర్తిగా చనిపోయినట్టు కూడా పూర్తి సమాచారం అందుతుంది. అయితే ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఇక్కడ హాస్పిటల్ విజువల్స్ కొంతమందిని తరలిస్తూ ఉన్నారు, క్షతగాతులను తరలిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏదైతే బిల్డింగ్ మీద కుప్పకూలిందో 2 అంతస్తుల భవనం ఏదైతే ఉందో ఆ భవనంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఇప్పటికే నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దృశ్యాలని మనం విశ్లేషిస్తే కనుక ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు అత్యల్పమేనని చెప్పని ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చారు. అయితే ఆసుపత్రులకు తరలిస్తున్న క్షతగాతులు విమాన కూలిన మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో ఆ కాలేజీలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా మనం చాలా పాయింట్స్ మనం చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అయితే ప్రయాణం అంటే
టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకి ఎమర్జెన్సీ ప్రకటించిన కొద్ది సెకండ్లకే మాత్రం విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయి 2 అంతస్తుల భవనం పట్టడం, ఒక్కసారిగా అది బ్లాస్ట్ అయిపోవడం, 2 అంతస్తుల భవనం కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్న నేపథ్యంలో విమానం కుప్పకూలుతున్నటువంటి విధానాన్ని కూడా అక్కడ కొన్ని దృశ్యాలు నమోదవడంతో ప్రధానంగా విమానం కుప్పకూలిందని తెలిసింది. అయితే భవనం కూడా ఒక్కసారిగా అగ్నికి ఆవుతున్న నేపథ్యంలో కూడా విమానంలో నుంచి బయటికి ఎవరో కూడా వచ్చేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే గుజరాత్ నుంచి అంటే గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి కొన్ని అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మేఘానీలో కూలిన ఎయిర్ ఇండియా విమానం మేఘానీలో కూలింది. ఇది బీజే మెడికల్ కాలేజీపై కూలింది. అయితే ఇది AI-171 విమానంగా గుర్తించారు. అంతేకాకుండా నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా 20 మందికి పైగా మెడికోలు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇది అంతిమంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి సమాచారం. అయితే మధ్యాహ్నం 1:38 విమానం టేకాఫ్ అయినట్టుగా విమాన అధికారులు నిర్ధారణకు రావడం జరిగింది. అయితే టేకాఫ్ అయిన వెంటనే కూలిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్గా కూడా చెప్తున్నారు. అంతేకాకుండా విమానంలో 12 మంది సిబ్బంది సహా 240 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతే విమానంలో 2 పైలట్లు 10 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విమానంలో 169 మంది భారతీయులు 53 మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. అయితే విమానంలో 1 కెనడియన్ 7 పోర్చుగల్ వాసులు కూడా ఉన్నట్టు ధృవీకరించడం జరిగింది. అయితే అంటే ఉన్నటువంటి లిస్ట్ ఏదైతుందో ఆ లిస్ట్ ప్రకారం కూడా అధికారులు ఇప్పుడే దీన్ని బయటకు ఇవ్వడం కూడా జరిగింది. అయితే విమానంలో 2 శిశువులు సహా 13 మంది చిన్నారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న AI-171 విమానం ఇది. అయితే ఈ ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సహాయ చర్యలో ఇటు BSF కావచ్చు, NDRF సిబ్బంది కూడా పెద్ద ఎత్తున సహాయ చర్యలు ఉన్నారని కూడా తెలుస్తుంది. అయితే 1990 మంది చొప్పున 3 బృందాలుగా సహాయ చర్యల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే విమానంలో మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్టు కూడా మనం ఇప్పటికే నిర్ధారణకు రావడం కూడా జరిగింది. అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మూసివేశారని తెలుస్తుంది. ఎయిర్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ హెల్ప్ లైన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. 1800569144 ఒక హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమయంలో భవనాలు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. అయితే ఇది మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో కూడా విమానానికి కూల్చివేత అనే దాని మీద కొద్ది నిమిషాలు ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కొద్ది నిమిషాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వీడియో వైరల్ అవటం ఒక్కసారిగా ఇండియా అంతా కూడా అవాక్కైనట్టు పరిస్థితి. ఇటు PMO నుంచి మొదలుకుంటే ఇటు అందరూ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు ఒకసారి కూడా అవాక్కైనట్టు పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 242 మంది ఒకేసారి చనిపోవడం అనేది, అందులో 13 మంది దాదాపు చిన్నారులు ఉండటం, మొత్తం విమానంలో కూలిన కొన్ని నిమిషాల్లోనే అది ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డం, అందులో 2 అంతస్తుల భవనంలో ఉన్నటువంటి మెడికోస్ ఎవరైతే ఉన్నారో ఆ మెడికోర్లు కూడా అందులో 20 మంది దాదాపుగా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంత పెద్దన విమాన సంఘటన జరగడంతో ఒకసారిగా కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రయాణికుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఒకసారిగా దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇండియా మొత్తం కూడా ఒక్కసారికి కూడా షాక్కు గురయ్యారు. ఇంత పెద్ద ప్రమాదం ఈ మధ్యకాలంలో చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి, విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి, చిన్న వాటి జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారు. దాని మీద కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించి కొన్ని సిస్టమేటిక్గా చేస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద ప్రమాదం విమాన కూలడం, ఒక్కసారిగా ఎంత ఫైర్ అవటం, దీని వెనకాల ఎలాంటి అంటే దానికి సాంకేతిక లోపమా లేదంటే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే దాని మీద కూడా నిపుణులు పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ క్షతగాత్రులను కూడా ఇంకా వెలికి తీస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. క్షతగాత్రులందరినీ కూడా ఎవరైతే ఆ విమానంలో ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేహాలన్నింటి కూడా ఇప్పటివరకు కూడా 50 మందిని బయటకు తీసినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా దాదాపు 100 మంది అంటే 150-200 మంది మధ్య ఇంకా ఆ విమానంలో ప్రయాణిస్తున్న వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా క్షతగాత్రులు మృతదేహాలన్నీ కూడా వెలికి తీయాలి. అయితే విమానం కూలినటువంటి విధానం కానీ అది బ్లాస్ట్ అయిన విధానం కానీ చూస్తే కనుక అత్యల్పమే అని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా లేదంటే హాస్పిటల్కి తరలించేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉన్నారా అనే దానికి మాత్రం అయితే నిర్ధారణకు అత్యల్పమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినటువంటి విధానం చూసినా సరే అది చాలాసేపు పెద్ద ఎత్తున మంటలాగిసిపడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా తప్పించుకోలేని విధంగా ఆ విమానం అక్కడ కూలినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా 2 అంతస్తుల భవనం కూడా ఒక్కసారిగా అగ్నికి ఆహుతైపోయినట్టు
వచ్చిన పరిస్థితి కూడా తెలుస్తుంది. సో ఇప్పటికీ దానికి హెల్ప్ లైన్ కూడా క్రియేట్ చేశారు. హెల్ప్ లైన్ ద్వారా కూడా పూర్తిగా ఎవరైతే ఈ విమానాన్ని ఇక్కడి నుంచి అహ్మదాబాద్ నుంచి ఎవరైతే యూకేకి ప్రయాణం వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో కుటుంబాలన్నిటి కూడా ఇప్పుడు హెల్ప్ లైన్ ద్వారా సమాచారాన్ని తీసుకుంటూ ఉన్నారు. అహ్మదాబాద్ వెళ్ళేందుకు అహ్మదాబాద్ కూడా చాలా కుటుంబాలు పెద్ద ఎత్తున అహ్మదాబాద్ ప్రయాణం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా మనం చూస్తే మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో విజయ్ రూపానీ కూడా మృతి చెందడం కూడా చాలా బాధాకరం అని చెప్పని కూడా గుజరాత్ నుంచి ఇప్పటికే గుజరాత్ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. గుజరాత్లో కూడా ఈ ఏవైతే ఈ మిన్నంటినటువంటి రోదంలో కూడా మిన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే ఈ కుటుంబాల్లో కూడా ఒక్కసారిగా ఇంతమంది చనిపోవడం కూడా దేశంలోనే ఇదో పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ కుటుంబాల్లో కూడా రోదనలు ధ్వని మిన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుష్మా రైట్ శ్రీనివాస్, అయితే ఏదైతే విమానం కుప్పకూలిందో ఆ ప్రదేశం అంటే విమానంలో ఉన్న వాళ్ళంతా కూడా చనిపోయినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ చుట్టుపక్కల విమానం కూలిన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఏదైనా అంటే ప్రమాదం సంభవించింది, ఎవరైనా ఆసుపత్రికి వెళ్ళిన అవకాశం ఉందా? అక్కడ కూడా ఎవరైనా మరణించారా? చుట్టుపక్కల కూడా దాదాపుగా చాలా వరకు కూడా బిల్డింగులు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గుజరాత్ ఆ విమానం కూలినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఆ బిల్డింగులు కూడా ధ్వంసమయ్యాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మనం హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి వ్యక్తులు మనం ఎవరైతే చూస్తూ ఉన్నామో విజువల్స్లో ఆ హాస్పిటల్కి తరలిస్తున్న వ్యక్తులందరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలుగా కూడా గుర్తించారు. ఆ క్షతగాత్రులందరూ కూడా వాళ్ళగానే గుర్తించారు. అంతేకాకుండా విమానం కూలినట్టు భవనం ఏదైతే ఉందో అది ఒక మెడికల్ కాలేజీగా కూడా చెప్తున్నారు. అయితే ఆ మెడికోర్స్ అందరూ కూడా ఒక 20 మంది వరకు కూడా మరణించినట్టు తెలుస్తుంది. ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. అయితే పూర్తి సమాచారం ఇంకా రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా చాలా సమయం పట్టేదానికి ఉంది. అంటే పూర్తిగా అసలు ఆ నివేదికను సిద్ధం చేయడానికి లేదంటే విమానం కూలడానికి గల కారణాలు ఏంటి అని పెట్టడానికి చాలా సమయం పట్టే కూలడానికి గల కారణాలు ఏంటి అని చెప్పడానికి అక్కడ ఎవరూ కూడా ఆ ప్రాణాలతో లేరు అనే దాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ ప్రాణాలతో ఉన్న అలాంటి సంఘటన నుంచి బయటపడడం అత్యల్పమే అని చెప్తూ ఉన్నారు. అంటే ఒకవేళ అలాంటి పరిస్థితి లేదు, సాధారణంగా అలాంటి పరిస్థితి అక్కడ ఉండదు. ఒక్కరు కూడా బయట రావడానికి అత్యల్పమే అని చెప్పుకోవచ్చు. అంటే చాలా తక్కువ హోప్స్తో మాత్రమే ఎవరైనా బయటకు వస్తారని చెప్పి అనటానికి ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి విధానం అలాగుంది. సో ఆ చుట్టుపక్కల కూడా కొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. సో ఎంతవరకు కూడా అక్కడ ఆ పరిసర ప్రాంతాలు డ్యామేజ్ అయ్యాయి, ఎంతమంది ఆ పరిసర ప్రాంతాలు ఉండేటువంటి ప్రజలు ఈ విమాన కూలినప్పుడు దాడిలో విమాన కూలినప్పుడు ఆ ప్రమాదంలో గాయాలయ్యాయి అనే దానికి కూడా ఇంకా నివేదికలు రావాలి. కొంతమందిని అయితే హాస్పిటల్ తరలిస్తున్నారు. హాస్పిటల్ తరలించిన వాళ్ళందరూ కూడా ఆ భవనం కూలిన తర్వాత ఆ భవనంలో ఉన్నటువంటి ఆ మెడికోర్స్ అని చెప్పని కూడా ముందు ప్రధానంగా ఉన్నటువంటి సమాచారం. అయితే ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గాయాల పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు, హాస్పిటల్ తరలిస్తున్నారు. క్షతగాత్రులందరూ కూడా వాళ్ళే అని చెప్తున్నారు. విమానం కూలినటువంటి భవనం కూడా ఉన్నటువంటి ఒక 20 మంది దాదాపు మెడికో విద్యార్థులు కూడా మరణించినట్టు కూడా తెలుస్తూ ఉంది. సుష్మా ఎస్, ఇక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇక ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం మరణించినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు 50 మృతదేహాలను విమాన శకలాల నుంచి వెలికి తీసినట్టుగా తెలుస్తోంది. ఇక సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇంకోవైపు చూసుకున్నట్లయితే కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించినట్టు తెలుస్తోంది. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.